హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదా, అందుకని ఒక గది చేసేసుకుందామని డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఫస్ట్ బెడ్రూమ్ మాత్రమే చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, బెడ్రూమ్లో ఉన్నటువంటి కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ తీసుకొచ్చేసి అక్కడ ఇప్పుడు వేసాను కదండి దివాన్ మీద, అలా వేసేస్తున్నాను. ఇంకా పైన కూడా ఉన్నాయి. ఇవన్నీ తీసేసి లోపల అట్టపెట్టెలు అవన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ పైన అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ తీసేసి ఏసీ, ఈ ఫ్యాను ఇవన్నీ కూడా తుడిచి మొత్తం అంతా కర్టెన్లు అవన్నీ ఉతికేసి ఈ ఒక్కటే అయితే ఈ రోజుకి ఒక్క పనే పెట్టుకుంటున్నానండి. కొన్ని సామాన్లు అయితే అక్కడ కూడా పెట్టాను. ఇంకా దుప్పట్లు అవన్నీ కింద కబోర్డ్లో ఉండిపోయినాయండి. అవన్నీ కూడా తీసి బయట పెట్టేస్తాను అనమాట. పెట్టేసిన తర్వాత పైన అదంతా దులిపేసి తర్వాత ఇంకోండి, ఇక్కడ ఇది వరకు దీనిపైన టీవీ పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు పెద్ద టీవీ కొనుక్కోవడం వల్ల దాని మీద పట్టడం లేదనమాట. అందుకని చెప్పేసి నేను ఇలాగా ఒక అద్దం అయితే పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళీ అన్నీ సర్దుకుంటాను అనమాట అండి. అయితే ఇప్పుడు మామూలుగా అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతాను కదా, వచ్చిన తర్వాత చేయాలంటే చాలా కష్టము. అలాగే మరి ఇంకా తప్పదు కదండి, పండగ అంటే చేసుకోవాలి కదా. ఇదివరకు అయితే అన్ని గదులు ఒకేసారి పెట్టేసేదానండి. నాకు చెప్పకపోవడమే పిచ్చెక్కిందల్లా చేసేదనమాట పని. ఎలా పని చేయాలనేది కూడా తెలిసి ఉండాలన్నమాట. తర్వాత నెమ్మదిగా నా అంతటి నాకే నీరసం వచ్చేస్తుంది కదండి బాగానే. అప్పుడు తెలిసి వచ్చిందనమాట. తెలిసి వచ్చి ఒక్కొక్క గది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ డోర్ వేసేసి శుభ్రంగానే ఇవన్నీ తులిపేసి ఇవన్నీ చేస్తే ఇదంతా చిరాకు అయిపోతుంది కదండి. ఈ గది ఒక్కటే తడిగుడ్డ పెట్టేసుకొని క్లీన్ చేసుకుంటాను, అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇదిగోండి, ఈ రూమ్ అంతా కూడా రేపు పెడతానండి. రేపు పెడతాను, ఎందుకంటే ఎల్లుండి శుక్రవారం ఫస్ట్ వారం వచ్చింది కదా, అందుకని చెప్పేసి రేపు పెట్టను. ఇది మామూలుగా అయితే నేను ఇంకా పెడితే కనుక ఇంకా సండేనో ఎప్పుడో పెడదాం అనుకుంటున్నాను. లేదంటే రేపు ఈవినింగ్ అయినా సరే కూర్చొని చేసేద్దాము అనుకుంటున్నాను. ఏమవుతుందో తెలియదండి. రేపు నీరసం వచ్చేస్తే చేయలేను, నీరసం లేకపోతే చేస్తాను. అంతేనండి, ఒక గది అయితే మాత్రం చేసుకుంటున్నాను అనమాట.